ఓం నమః శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేషరాశికి చెందిన సోదర సోదరీమణులారా, జూలై 27, 28, 29, 30 ఈ 4 తేదీలను మీ క్యాలెండర్లో సాధారణంగా గడిచిపోయే రోజులుగా మాత్రం అస్సలు భావించకండి. ఎందుకంటే విశ్వంలో ఏదీ ఊరికే జరగదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆకాశంలో జరిగే ప్రతి చిన్న గ్రహ కదలిక వెనుక మీ భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక బలమైన కారణం దాగి ఉంటుంది. ఈ 4 రోజుల్లో మారే గోచార చంద్రుడి ప్రభావం మరియు గ్రహాల మధ్య ఏర్పడుతున్న ఒక అత్యంత అరుదైన, శక్తివంతమైన యోగం మీ జీవితాన్ని ఒక సరికొత్త మలుపు తిప్పబోతోంది. గత కొన్నాళ్లుగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక సమస్యకు పరిష్కారం దొరకడమే కాకుండా, మీ ఆర్థిక, వ్యక్తిగత జీవితాల్లో రాబోయే ఆ కీలకమైన మార్పు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. గతంలో మిమ్మల్ని విడిచివెళ్లిన లేదా దూరమైన ఆ వ్యక్తి మళ్లీ మీ ముందుకు వచ్చే సూచనలు చాలా బలంగా, చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక నిర్దిష్టమైన వ్యక్తి విషయంలో మీరు తీసుకోబోయే నిర్ణయం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి దారి తీయవచ్చు, లేదా ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్న ఒక పాత అధ్యాయానికి శాశ్వత ముగింపు పలకవచ్చు. మీ జీవితాన్ని ఏదో ఒక రూపంలో మలుపు తిప్పే ఆ అమ్మాయి లేదా ఆ వ్యక్తి అసలు ఎందుకు మళ్లీ మీ కళ్ల ముందుకు వస్తున్నారు? గతం తాలూకు ఏ తీరని బాకీ మిమ్మల్ని మళ్లీ పలకరించబోతోంది? అసలు ఈ 4 రోజుల్లో అత్యంత కీలకమైన ఆ ఒక రోజు ఏది? ఆ రోజున మీరు చేయకూడని ఆ ఒక్క పెద్ద పొరపాటు ఏమిటో తెలుసుకుంటే, రాబోయే ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాకుండా, మీ జీవితాన్ని సరైన దారిలో పెట్టుకోవచ్చు. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. దయచేసి ఈ వీడియోను ఎక్కడా మధ్యలో స్కిప్ చేయకుండా ప్రతి అక్షరాన్ని, ప్రతి గ్రహస్థితిని మీ జీవితానికి, మీ ప్రస్తుత పరిస్థితికి అన్వయించుకుంటూ అత్యంత శ్రద్ధగా చివరి వరకు చూడండి. అప్పుడే ఈ సృష్టి మీకు ఏం చెప్పబోతుందో, మీ కర్మఫలాన్ని మీకు ఎలా తిరిగి ఇవ్వబోతుందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మేష రాశి వారైతే కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ లేదా మేషం అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ ఇంట్లో కూడా మేష రాశి వారు ఉంటే, ఈ వీడియోను వారికి మరియు మీకు తెలిసిన మేష రాశి మిత్రులకు వెంటనే షేర్ చేయండి. ఎందుకంటే భయం పుట్టించే జ్యోతిష్యం కన్నా, నిజాలు చెప్పి హెచ్చరించే జ్యోతిష్యమే మీ జీవితాన్ని కాపాడుతుంది. మరి ఆ వివరాల్లోకి వెళ్తే, భవిష్యత్తును అర్థం చేసుకునే జ్యోతిష్యం వారికి ఇప్పుడు చాలా అవసరం. ఇలాంటి తేదీల వారీగా పంచాంగం, గ్రహస్థితులతో కూడిన లోతైన శాస్త్రీయమైన రాశి ఫలితాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలు విషయానికి వస్తే, మీ మనసులో ఇప్పుడు మెదులుతున్న మొట్టమొదటి ప్రశ్న, ఆ అమ్మాయి ఎవరు? లేదా ఆ వ్యక్తి ఎవరు? ఎప్పుడో మన జీవితం నుంచి వెళ్లిపోయిన వ్యక్తి ఇప్పుడే, సరిగ్గా ఈ జూలై చివరి వారంలోనే ఎందుకు తిరిగి వచ్చే అవకాశం ఉంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఖచ్చితమైన సమాధానాలు తెలుసుకోవాలంటే, మనం ముందుగా 2026 జూలై చివరి వారంలో ఉన్న గ్రహాల నిజమైన కదలికలను, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను లోతుగా అర్థం చేసుకోవాలి. ఈ భాగాన్ని కూడా సరైన ప్రవాహంతో, అత్యంత ఆకట్టుకునే ఆధ్యాత్మిక, జ్యోతిష్య శైలిలో పూర్తి చేసిన విధానం ఇక్కడ ఉంది. మనశ్శాంతికి కేంద్రం, అలాగే మన భావోద్వేగాలకు నిలయం. అక్కడ గురువు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల, మీ హృదయంలోకి మళ్లీ ధర్మం, న్యాయం, శాంతి తిరిగి రాబోతున్నాయి. గ్రేటర్ దేన్ స్థితులను, వాటి సంచారాలను చాలా లోతుగా, సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. కేవలం పైపైన రాశి ఫలితాలు చూస్తే ఈ సృష్టి రహస్యం మీకు ఏమాత్రం బయటపడదు. ఈ 4 రోజుల్లో అన్నిటికంటే పెద్ద జ్యోతిష్య పరిణామం ఏమిటంటే, సరిగ్గా జూలై 27వ తేదీన మీ రాశి నుంచి 12వ ఇల్లు అంటే మీన రాశిలో సంచరిస్తున్న కర్మకారకుడైన శని భగవానుడు తన వక్రగతి ప్రయాణాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నాడు. 12వ ఇల్లు అంటేనే గత జన్మల కర్మ, మనం వదిలేసిన పాత జ్ఞాపకాలు, ఒంటరితనం, నిద్రభంగం మరియు ఎవరికీ చెప్పుకోలేని రహస్యాలు. అలాంటి గూఢమైన ఇంట్లో కర్మల ప్రభువైన శని వెనక్కి తిరగడం అంటే, మీ జీవితంలో ఒక పెద్ద యాస్టరిస్క్ కర్మ ఆడిట్, కర్మ ఆడిట్ యాస్టరిస్క్ మొదలు కాబోతుందని అర్థం. జ్యోతిష్య శాస్త్రంలో మేషరాశి అనేది కాలపురుష తత్వానికి మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు.
కుజుడు అంటేనే అంతులేని ధైర్యం, ఉడుకు రక్తం, వేగం, శక్తి మరియు ఏ విషయాన్నైనా ముఖం మీద కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసే తెగింపు. గ్రేటర్ దేన్ కాని ఇదే మేషరాశి వారికి ఒక విచిత్రమైన, అత్యంత సున్నితమైన లక్షణం ఉంటుంది. మీరు బయటకు ఎంత కఠినంగా, ఎంత కోపంగా, ఎంత గంభీరంగా కనిపించినా, మీ లోపల మాత్రం ఒకరిని నమ్మితే ప్రాణం ఇచ్చేంత స్వచ్ఛమైన చిన్న పిల్లల లాంటి మనసు ఉంటుంది. ఒకసారి ఒక వ్యక్తిని మీరు మీ హృదయానికి చేరువ చేస్తే, వారిని అంత సులభంగా మరిచిపోలేరు. వారు మీకు అన్యాయం చేసి దూరమైనా సరే, వారి జ్ఞాపకాలను మీ మనసులోని ఒక చీకటి గదిలో దాచుకొని, నిరంతరం మీలో మీరే సంఘర్షణ పడుతుంటారు. గ్రేటర్ దేన్ సరిగ్గా మీలోని ఈ సున్నితమైన కోణాన్ని, ఈ దాచిన జ్ఞాపకాలను తట్టిలేపేలా, ఆ పాత గాయాలను తిరిగి ప్రశ్నించేలా ఇప్పుడు శని వక్రగతి పని చేయబోతోంది. గ్రేటర్ దేన్ మరోవైపు మేషరాశికి 4వ ఇల్లు అయిన కర్కాటక రాశిలో దేవగురువు బృహస్పతి ఉచ్చ స్థితిలో సంచరిస్తున్నాడు. జ్యోతిష్యంలో 4వ ఇల్లు అంటే మాతృస్థానం, సుఖస్థానం, మనశ్శాంతికి కేంద్రం, అలాగే మన భావోద్వేగాలకు నిలయం. గ్రేటర్ దేన్ అక్కడ గురువు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల, మీ హృదయంలోకి మళ్లీ ధర్మం, న్యాయం మరియు శాంతి తిరిగి రాబోతున్నాయి. గతం ఇచ్చిన గాయాలకు ముగింపు పలికి, మిమ్మల్ని సరికొత్తగా నిలబెట్టే సమయం ఆసన్నమైంది. పుట్టిల్లు అక్కడ గురువు అత్యంత బలంగా ఉండటం వల్ల మీ మనసులో ఒక రకమైన ఆధ్యాత్మిక మరియు భావోద్వేగపూరితమైన ఆలోచనలు నిరంతరం మెదులుతుంటాయి. దీనితో పాటుగా ఈ సమయంలో మీ రాశికి 5వ ఇంట అంటే సింహ రాశిలో కేతువు, 11వ ఇంట అంటే కుంభ రాశిలో రాహువు సంచరిస్తున్నారు. ఈ రాహు, కేతువుల అక్షం మీ జీవితంలో ఒక వింత నాటకాన్ని రక్తి కట్టించబోతోంది. 5వ ఇల్లు అంటే పూర్వపుణ్యం, ప్రేమ వ్యవహారాలు, మనసుకు నచ్చిన వ్యక్తులు, పిల్లలు మరియు మనలోని సృజనాత్మకత. అక్కడ మోక్షకారకుడైన కేతువు ఉండటం వల్లే, గతంలో విరిగిపోయిన ప్రేమ లేదా అర్ధాంతరంగా ముగిసిపోయిన పాత స్నేహం మళ్లీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది. గతంలో ఏ అపోహల వల్ల అయితే మీ మధ్య దూరం పెరిగిందో, ఏ నిర్ణయం వల్ల అయితే మీ జీవితాలు వేరయ్యాయో, ఆ కర్మఫలాన్ని తేల్చడానికి ఈ గ్రహస్థితులు ఇప్పుడు ఒక వేదికను సిద్ధం చేస్తున్నాయి. పరంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ 4 రోజులను ఒక్కొక్కటిగా రోజువారీ పంచాంగం మరియు చంద్రగోచారంతో సహా చాలా లోతుగా, వివరంగా విశ్లేషిద్దాం. అసలు ఏ రోజున ఏం జరగబోతుందో, మీ మనసు ఎలాంటి పరిణామాలకు లోనవుతుందో శాస్త్రీయంగా తెలుసుకుందాం. ముందుగా జూలై 27 తేదీని తీసుకుందాం. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న వాతావరణం ఒక నిశ్శబ్దమైన అగ్నిపర్వతం లాంటిది. ఒకవైపు మీ 12వ ఇంట మీన రాశిలో శని తన వక్రగతి ప్రయాణాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్న అత్యంత కీలకమైన సమయం ఇది. అదే సమయంలో చంద్రుడు ధనస్సు రాశిలోని పూర్వాషాఢ్ నక్షత్రాన్ని దాటి ఉత్తరాషాఢ్ నక్షత్రంలోకి అడుగు పెడుతున్నాడు. అంటే మేష రాశి నుంచి లెక్కపెడితే 9వ ఇంట్లో ఉన్న చంద్రుడు, దశమ స్థానమైన కర్మస్థానం మకర రాశి వైపు చూస్తున్నాడు. ఉత్తరాషాఢ్ నక్షత్రం సూర్యుడికి సంబంధించింది. ఈరోజు ఉదయం నుంచే మీ మనసులో ఒక వింతైన, చెప్పలేని అలజడి మొదలవుతుంది. కారణం లేకుండానే పాత జ్ఞాపకాలు మీ కళ్ల ముందు సినిమాలా మెదులుతాయి. ఆఫీస్లో మీ పని మీరు చేసుకుంటున్నా, వ్యాపారంలో మీరు ఎంత బిజీగా ఉన్నా, లేదా ఇంట్లో పనులు చేసుకుంటూ ఇతరులతో నవ్వుతూ మాట్లాడుతున్నా సరే, మీ బుర్రలో ఒక మూల పాత జ్ఞాపకాలకు సంబంధించిన ఆలోచనలు సుడిగుండాల్లా తిరుగుతూనే ఉంటాయి. అకస్మాత్తుగా మీ పాత ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసి పాత ఫోటోలు చూడటం, లేదా సోషల్ మీడియాలో ఆ వ్యక్తి ప్రొఫైల్ ఇప్పుడు ఎలా ఉందో అని వెతకడం లాంటివి చేస్తారు. ఈరోజు మీరు భౌతికంగా ఎవరితోనూ మాట్లాడకపోయినా మీ అంతరంగంలో మాత్రం ఒక పెద్ద యుద్ధం నడుస్తుంది. ఆర్థికంగా చూస్తే ఈరోజు మీరు మీ పాత అప్పులు తీర్చడం లేదా మీకు రావలసిన పాత బకాయిల గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. ఉద్యోగంలో మీ పాత బాస్ గురించిన ఆలోచనలు వస్తాయి. జూలై 27 తేదీ అంతా ఒక నిశ్శబ్దమైన తుఫానుకు ముందు ఉండే ప్రశాంతమైన వాతావరణం లాగా ఉంటుంది. మీలో ఒక బలమైన మానసిక సన్నాహం మాత్రమే ఈరోజు జరుగుతుంది. కాని 27 తేదీన మీ మనసులో పడిన ఈ ఆలోచనల బీజం 28 తేదీకి భౌతికంగా మరో రూపం తీసుకునే అవకాశం ఉంది. జూలై 28 నాటి పంచాంగాన్ని గమనిస్తే, ఈరోజు చంద్రుడు పూర్తిగా మకర రాశిలోకి,
అంటే మీ రాశి నుంచి దశమ స్థానమైన కర్మ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఉత్తరాషాఢ్ నక్షత్ర ప్రభావం ఈరోజు బలంగా ఉంటుంది. సూర్యుడికి సంబంధించిన ఈ నక్షత్రం మీలోని అహంకారాన్ని, ఆత్మగౌరవాన్ని కొద్దిగా మేలుకొలుపుతుంది. నేను ఎవరికీ తలవంచకూడదు అనే భావన కలుగుతుంది. 12వ ఇంట వక్రించిన శని యొక్క ఫలితాలు ఈరోజు భౌతికంగా మీ కళ్ల ముందుకు రావడం మొదలవుతుంది. ఈరోజు మీకు యూనివర్స్ నుంచి, అంటే ఈ సృష్టి నుంచి చిన్న చిన్న సంకేతాలు అందుతాయి. బహుశా మీకు తెలిసిన ఒక ఉమ్మడి స్నేహితుడు అకస్మాత్తుగా కలిసి ఆ పాత వ్యక్తి గురించి ప్రస్తావన తీసుకురావచ్చు. ఆమె ఎలా ఉందో తెలుసా, లేదా అతను నీ గురించి అడిగాడు లాంటి మాటలు మీ చెవిన పడవచ్చు. లేదా మీరు ఎప్పుడో వదిలేసిన ఒక పాత ప్రాజెక్ట్ గురించి మీ పైఅధికారి నుంచి ఒక ఆసక్తికరమైన మెయిల్ లేదా ఫోన్ కాల్ రావచ్చు. కర్మస్థానంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు మీ దృష్టి అంతా మీ కెరీర్, మీరు చేసే పని, మీ బాధ్యతల మీదే ఉంటుంది. కానీ ఏదో తెలియని ఒక వార్త మీకోసం ఎదురుచూస్తోందన్న ఉత్కంఠ మిమ్మల్ని రోజంతా వెంటాడుతుంది. అయితే 28వ తేదీ వరకు మీరు చూసింది నాణేనికి ఒకవైపు మాత్రమే. ఈ పాత జ్ఞాపకాల తాలూకు అసలు మలుపు ఈ 4 రోజులకే అత్యంత కీలకమైన ఘట్టం. యాస్టరిస్క్ జూలై 29 యాస్టరిస్క్ మధ్యాహ్నం తర్వాత మొదలు కాబోతోంది. జూలై 29వ తేదీని మేషరాశి వారు చాలా అప్రమత్తంగా, అత్యంత జాగ్రత్తగా గమనించాలి. పంచాంగం మరియు ఖచ్చితమైన గ్రహగతుల ప్రకారం జూలై 29వ తేదీ మధ్యాహ్నం సుమారు 3:37 చంద్రుడు ఉత్తరాషాఢ్ నక్షత్రాన్ని వీడి మకర రాశిలోనే ఉన్న శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో శ్రవణ నక్షత్రం చాలా ప్రత్యేకమైనది, అత్యంత శక్తివంతమైనది. ఈ నక్షత్రానికి అధిపతి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరియు గ్రహాల పరంగా చూస్తే దీనికి అధిపతి స్వయంగా చంద్రుడు. శ్రవణం అంటే అర్థం ఏమిటి? వినడం, ది యాక్ట్ ఆఫ్ లిసనింగ్. కర్మస్థానంలో వినడానికి ప్రతీక అయిన శ్రవణ నక్షత్రంలో చంద్రుడు అడుగు పెట్టడం అంటే, ఈరోజు విశ్వం మీకు ఒక ముఖ్యమైన సందేశాన్ని వినిపించబోతుందని స్పష్టమైన అర్థం. జూలై 29వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఖచ్చితంగా ఆ పాత వ్యక్తి నుంచి లేదా ఆ అమ్మాయి నుంచి మీకు ఒక డైరెక్ట్ ఫోన్ కాల్ రావచ్చు, ఒక వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ రావచ్చు, లేదా వారిని కలుసుకునే అవకాశం అకస్మాత్తుగా ఎదురుకావచ్చు. గతంలో ఎప్పుడో తెగిపోయిన కమ్యూనికేషన్ మళ్లీ ఈరోజు పునరుద్ధరించబడే అవకాశం చాలా చాలా బలంగా ఉంది. కాని ఇక్కడ ఒక చిన్న గ్రహ మార్పును, దాని తాలూకు గూఢమైన సందేశాన్ని మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి తిరిగి రావడం కంటే అసలు వారు ఎందుకు తిరిగి వస్తున్నారు అనేదే ఇక్కడ అసలు విషయానికి. శ్రవణ నక్షత్రం నడుస్తున్న సమయంలో వారు మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే, దయచేసి మీలో సహజంగా దాగి ఉన్న మేషరాశి లక్షణమైన తొందరపాటును, ఆవేశాన్ని, కోపాన్ని అస్సలు బయటకు తీయకండి. శ్రవణ నక్షత్రం మీకు సూచిస్తున్న ఏకైక మార్గం ఏమిటంటే, ముందు వారు ఏం చెప్తున్నారో చాలా ఓపికగా, ప్రశాంతంగా, అడ్డుపడకుండా వినండి. మీలో కోపం కట్టలు తెంచుకుని, ఇన్ని రోజులు ఎక్కడికి పోయావు? ఇప్పుడు నా అవసరం పడిందా? నా ప్రాణం తీసింది చాలదా? అని వెంటనే వారిని నిలదీయకండి. ఎందుకంటే మీ 12వ ఇంట వక్రించిన శని వారికి ఇప్పటికే ఒక జీవిత గుణపాఠం చెప్పి ఉండవచ్చు. కర్మ సిద్ధాంతం ప్రకారం బహుశా వారు తమ తప్పును తెలుసుకుని తీవ్రమైన పశ్చాత్తాపంతో మీ దగ్గరకు వచ్చి ఉండవచ్చు. లేదా మీకు ఏదైనా ఒక ముఖ్యమైన సహాయం చేయడానికి లేదా మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన అవకాశం ఇవ్వడానికి వచ్చి ఉండవచ్చు. ఆ వ్యక్తి మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని, వారి మాటల టోన్ను పసిగట్టడానికి ప్రయత్నించండి. శ్రవణ నక్షత్రం సమయంలో ఓపికగా వినడం ద్వారా మాత్రమే మీరు గెలుస్తారు, తొందరపడి మాట్లాడడం ద్వారా చాలా నష్టపోతారు. జూలై 29న తీసుకునే నిర్ణయం లేదా మీరు వినే ఆ ముఖ్యమైన సమాచారం 30వ తేదీన మీకు ఒక పూర్తి స్పష్టత ఇవ్వవచ్చు. జూలై 30 నాటి గోచారాన్ని పరిశీలిస్తే, ఈరోజు సాయంత్రం సుమారు 5:43 వరకు చంద్రుడు శ్రవణ నక్షత్రంలోనే కొనసాగుతాడు. ఆ తర్వాత ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశించి కుంభరాశి, అంటే లాభస్థానం వైపు పయనిస్తాడు. ఈరోజు సాయంత్రం వరకు మీ మనసు ఎమోషన్స్, గతం తాలూకు ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతుంది. వారు చెప్పింది విని మీ హృదయం ద్రవించవచ్చు.
కానీ ధనిష్ట నక్షత్రం మొదలైన క్షణం నుంచి మీలో ఒక ఊహించని మార్పు వస్తుంది. ధనిష్ట నక్షత్రానికి అధిపతి ఎవరో తెలుసా? సాక్షాత్తు మీ రాశ్యాధిపతి అయిన కుజుడు. కుజుడు అంటేనే లాజిక్, కఠినత్వం, ఆచరణాత్మక ఆలోచన మరియు ఎలాంటి మొహమాటం లేని స్వభావం. 29వ తేదీ సాయంత్రం శ్రవణ నక్షత్రంలో కరిగిపోయిన మీ మనసు 30వ తేదీ సాయంత్రానికి ధనిష్ట నక్షత్రంలోకి రాగానే ఒక్కసారిగా కఠినంగా మారుతుంది. మీ ఆలోచనల్లో ఒక విపరీతమైన పదును వస్తుంది. అప్పటివరకు కేవలం ఎమోషనల్గా ఆలోచించిన మీరు ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా, లాజికల్గా ఆలోచించడం మొదలుపెడతారు. నిజంగా ఈ వ్యక్తి మళ్ళీ నా జీవితంలోకి వస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుంది? గతంలో నా హృదయాన్ని గాయపరిచిన వీరు మళ్ళీ ఆ తప్పు చేయరని గ్యారెంటీ ఏమిటి? ఇది నిజమైన ప్రేమ, నా మీద ఉన్న గౌరవమా, లేక కేవలం స్వార్థంతో కూడిన భౌతిక అవసరమా అని మీ బుద్ధి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తుంది. ఈ సమయంలో మీరు ఎలాంటి మాయ మాటలకు, కన్నీళ్లకు పడిపోరు. ఒకవేళ ఆ వ్యక్తి కేవలం తమ స్వార్థం కోసం వస్తే వారిని చాలా కఠినంగా, శాశ్వతంగా తిరస్కరించే ధైర్యాన్ని కుజుడు మీకు ఇస్తాడు. అప్పటికే 11వ ఇంట ఉన్న రాహువు మీకు నిజానిజాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు. ఈ 4 రోజుల గ్రహ ప్రభావాన్ని మేషరాశి వారి వివిధ జీవిత పరిస్థితులకు విరివిగా అన్వయించి చూద్దాం. ముందుగా ప్రేమలో ఉన్న మేషరాశి వారు, ముఖ్యంగా తీవ్రమైన బ్రేకప్తో బాధపడుతున్న వారు పాత పరిచయాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ పాత వ్యక్తి తిరిగి సంప్రదించిన వెంటనే మీలో ఉన్న ప్రేమంతా పొంగుకొచ్చి, పాత విషయాలన్నీ మరిచిపోయి మళ్లీ గుడ్డిగా నమ్మేయకండి. గతంలో ఏ కారణాల వల్ల మీ మధ్య గొడవలు వచ్చాయో, ఏ భయంకరమైన పరిస్థితులు మిమ్మల్ని విడదీశాయో, ఆ కారణాలు ఇప్పుడు నిజంగా మారాయా లేదా అనేది విశ్లేషించుకోండి. వారి మాటల్లో ఎంత నిజాయితీ ఉందో, వారి ప్రవర్తనలో అంత స్థిరత్వం ఉందా అని నిశితంగా పరీక్షించండి. జ్యోతిష్య శాస్త్రంలో 100% ఇదే జరుగుతుందని ఏదీ నిర్ధారించలేము. కానీ గ్రహాలు సృష్టించే వాతావరణం మాత్రం మీరు ఒక బలమైన భావోద్వేగ పరీక్షను ఎదుర్కోబోతున్నారని స్పష్టం చేస్తోంది. ఇక ఇప్పటికే పెళ్లైన మేషరాశి వారు ఈ సమయంలో తమ జీవిత భాగస్వామితో పాత విషయాలను, ముఖ్యంగా జరిగిపోయిన తప్పులను మళ్లీ తవ్వి తీసి వాదనలకు దిగడం ఏమాత్రం కరెక్ట్ కాదు. మీ రాశికి 4వ ఇంట గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి మీ కుటుంబంలోకి ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించుకునే అపారమైన తెలివితేటలు మరియు కుటుంబ పెద్దల మద్దతు మీకు పూర్తిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి లేదా మీ తల్లి వైపు నుంచి ఒక మంచి సలహా మీకు అందుతుంది. వారు చెప్పే మాటను పెడచెవిన పెట్టకండి. ఆర్థిక పరిస్థితిపై ఈ 4 రోజుల ప్రభావాన్ని ప్రత్యేకంగా విశ్లేషిస్తే, ముఖ్యంగా 29 మరియు 30 తేదీలలో ధనపరంగా కొన్ని సానుకూల పరిణామాలు జరిగే ఆస్కారం మెండుగా ఉంది. మీ రాశి నుంచి లాభస్థానంలో రాహువు సంచరించడం వల్ల, గతంలో నిలిచిపోయిన డబ్బు, ఎవరికైనా ఇచ్చి, ఇక రాదు అని మీరు వదిలేసుకున్న అప్పు, లేదా ఎప్పటి నుంచో మీరు ఎదురుచూస్తున్న ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్, ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ మీకు అనుకూలంగా క్లియర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ, ఖచ్చితంగా మీకు లాటరీ తగులుతుంది, కోట్లు వస్తాయి అని ఆధారం లేని అబద్ధపు హామీలు ఇవ్వడం జ్యోతిష్యం అనిపించుకోదు. మీ పాత కర్మఫలాన్ని బట్టి గతంలో మీరు చేసిన నిజాయితీ గల కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో ఏదో ఒక రూపంలో అందుతుంది. ఉద్యోగం చేస్తున్న మేషరాశి వారికి ఒక పాత కొలీగ్ లేదా గతంలో పనిచేసిన మేనేజర్ ద్వారా మంచి జీతంతో కూడిన కొత్త ఉద్యోగ అవకాశానికి సంబంధించిన సమాచారం అందవచ్చు. ఆఫీస్లో మీరు గతంలో ఎప్పుడో చేసిన ఒక మంచి పనికి ఇప్పుడు గుర్తింపు లభించే సమయం ఇది. వ్యాపారం చేస్తున్న వారికి ఎప్పుడో మీ దగ్గర వస్తువులు కొనివెళ్లిన పాత కస్టమర్లు మళ్లీ తిరిగి రావడం ద్వారా లాభాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే 12వ ఇంట శని ఉండటంతో వ్యాపారంలో కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టడం లేదా మొహమాటానికి పోయి పరిచయం లేని వ్యక్తులకు భారీగా అప్పులు ఇవ్వడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అనవసరమైన లగ్జరీ ఖర్చులను నియంత్రించుకోవడం ఈ 4 రోజుల్లో చాలా అవసరం. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు, బండి నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శని వక్రగతి వల్ల మీరు అనుకున్న పనులు కొద్దిగా ఆలస్యం కావచ్చు, ఫ్లైట్ లేదా ట్రైన్ సమయాలు మారవచ్చు. దానికి పదే పదే కోపగించుకోకుండా సహనంతో ఎదురుచూడటం అలవాటు చేసుకోండి.
ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా పాత జ్ఞాపకాలు, మానసిక ఒత్తిడి వల్ల నిద్రలేమి, ఇన్సోమ్నియా సమస్య మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది. రాత్రిపూట అతిగా ఆలోచించడం మానేయండి. ఈ గ్రహస్థితుల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకుని, మీ జీవితంలో అనుకూల ఫలితాలను 100% పొందడానికి చాలా సులువైన ఆధ్యాత్మిక సూచనలు మన ధర్మశాస్త్రాల్లో ఉన్నాయి. 1. విష్ణు సహస్రనామ పారాయణం. జూలై 29వ తేదీన శ్రవణ నక్షత్రం ప్రారంభమైన తర్వాత సాయంత్రం వేళ మీ ఇంట్లో ప్రశాంతంగా దీపం వెలిగించి విష్ణు సహస్రనామం వినడం లేదా స్వయంగా చదవడం చాలా మంచిది. శ్రవణ నక్షత్రాధిపతి అయిన విష్ణుమూర్తి ఆరాధన వల్ల మీ మనసులోని కల్మషం, ఆందోళనలు తొలగిపోతాయి. 2. హనుమాన్ చాలీసా. మీ రాశ్యాధిపతి కుజుడు కాబట్టి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీలోని అనవసరమైన కోపం, ఆవేశం తగ్గి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. 3. అన్నదానం లేదా సహాయం. వీలైతే ఈ 4 రోజుల్లో ఏదైనా దేవాలయంలో లేదా కష్టాల్లో ఉన్న అనాథలకు, వృద్ధులకు కొద్దిగా అన్నదానం లేదా ఆర్థిక సహాయం చేయండి. ఇలా నిస్వార్థంగా చేయడం వల్ల 12వ ఇంట ఉన్న శని భగవానుడు సంతృప్తి చెంది, మీ పాత కర్మ దోషాలను తొలగించి మీకు శుభ ఫలితాలను ఇస్తాడు. చివరిగా ఈ 4 రోజుల మొత్తం ప్రభావాన్ని ఒక్కసారి గమనిస్తే, మీ జీవితంలోకి తిరిగి వచ్చే వ్యక్తి నిజంగా మీతో ఒక సరికొత్త ప్రయాణం మొదలుపెట్టడానికి వస్తున్నారా? లేక గతంలో పూర్తి కాకుండా మిగిలిపోయిన ఒక బాధాకరమైన అధ్యాయానికి శాశ్వతమైన ముగింపు ఇవ్వడానికి వస్తున్నారా? దీనికి సమాధానం కేవలం ఆ వ్యక్తి నోటి నుంచి వచ్చే మాటల్లో మాత్రమే ఉండదు. ఈ సమయంలో మీరు తీక్షణంగా గమనించే వారి ప్రవర్తనలో, వారి కళ్లల్లో కనిపించే నిజాయితీలో, వారు మీ పట్ల చూపే గౌరవంలో ఉంటుంది. వక్రగతి పట్టిన శని చేసే ఈ కర్మ ఆడిట్ మీకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పబోతోంది. మేషరాశి వారు జూలై 27 నుంచి 30 వరకు జరిగే ప్రతి చిన్న విషయాన్ని, మీ ఫోన్కు వచ్చే ప్రతి మెసేజ్ను అకారణమైన భయంతోనూ, ఆందోళనతోనూ చూడకండి. పంచాంగం. శని వక్రగతి మరియు చంద్రుని సంచారం లాంటి గ్రహస్థితులు మీకు కేవలం కొన్ని అవకాశాలను, మీరు తెలుసుకోవలసిన కొన్ని నిగూఢమైన నిజాలను మాత్రమే సూచిస్తాయి. జ్యోతిష్యం అనేది చీకటి గదిలో ఒక టార్చ్ లైట్ లాంటిది. అది రోడ్డు మీద ఉన్న సైన్ బోర్డులా రాబోయే మలుపుల గురించి ముందే హెచ్చరిస్తుంది. అంతేకాని ఆ పరిస్థితులను ఎదుర్కొని మీ జీవితాన్ని చివరికి మార్చేది ఎప్పుడూ మీరు తీసుకునే నిర్ణయమే. గ్రహాలు మిమ్మల్ని నియంత్రించలేవు. మీలోని విల్ పవర్ గ్రహాలను దాటి ప్రయాణించగలదు. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ, భావోద్వేగాలకు బానిస కాకుండా వివేకంతో ముందడుగు వేయండి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పుకు నాంది పలకాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరి మీ జీవితంలో ప్రస్తుతం మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపజేస్తున్న లేదా రాత్రిపూట నిద్రపోనివ్వకుండా చేస్తున్న సమస్య ఏమిటి? అది పాత ప్రేమ, చేతిలో నిలవని డబ్బా, కుటుంబ సమస్యలా లేక ముందుకు సాగని ఉద్యోగమా? మీ మనసులోని భారాన్ని కామెంట్ సెక్షన్లో నిర్మోహమాటంగా పంచుకోండి. ఈ వీడియోలో చెప్పిన శాస్త్రీయమైన విశ్లేషణ మీకు నచ్చితే, మీ జీవితానికి అన్వయించుకోదగినదిగా అనిపిస్తే, వెంటనే ఒక లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే మీ మేషరాశి మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోను తప్పక షేర్ చేయండి. ఇలాంటి నిజాయితీతో కూడిన, లోతైన జ్యోతిష్య విశ్లేషణల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, సర్వేజనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం నమః శివాయ.